చూస్తున్నది అసంపూర్ణ మండపం. ఇది ఈ మండపానికి పైన పైకప్పు లేదు, చూడండి. ఇది అసంపూర్ణ కళ్యాణ మండపం అంటారు. ఇది ఇక్కడే శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఈ అసంపూర్ణ కళ్యాణ మండపంలోనే శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఈ శివపార్వతుల కళ్యాణానికి దేవతా ఋషులు మునులు ఒక్కొక్క దిక్కుకి వాళ్ళే స్వయంగా వచ్చి స్వామివారి కళ్యాణానికి వాయిద్యాలు మంగళసానాలు వాయించడం జరిగింది. అందుకని దీన్ని ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క దేవతా రూపం ఉంటుంది. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవతామూర్తి ఉంటుంది. చూడండి, ఇక్కడే శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఇది పైకప్పు లేదు దీన్నే అసంపూర్ణ కళ్యాణ మండపం అంటారు. దీనికి పైకప్పు లేదు. ఈ పైకప్పు నిర్మించే లోపల మంత్రి గారిని చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడంతో ఈ మండపాన్ని ఇలాగే వదిలేయడం జరిగింది. అందుకని దీనికి పైకప్పు లేదు. దీనికి పైకప్పు లేదు. దీన్ని అసంపూర్ణ కళ్యాణ మండపం అంటారు. దీనికి పైన కప్పు లేదు. ఇది అసంపూర్ణ కళ్యాణ మండపం. దీని పైన పైకప్పు లేదు. చూడండి, పైకప్పు లేదు. చూడండి, విష్ణుమూర్తికి ఇది Thank you.